హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు ఫంక్షన్‌లలో, పెళ్ళిళ్ళలో పెట్టే వెజ్ పలావ్ అలాగే చికెన్ కర్రీని చాలా సింపుల్‌గా చేసేయొచ్చండి. నేను చెప్పే విధంగా చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నిజానికి ఈ రైస్‌ని మనము నార్మల్ రైస్‌తోనూ ప్రిపేర్ చేసుకోవచ్చు. వెజ్ రెసిపీని అలాగే బిర్యానీ రైస్ ఉంటుంది కదా! బాస్మతి రైస్ దాంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే మనం రైస్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సిమ్‌లో ఉండకూడదండి. మనము ఇలా కుక్కర్‌లో రైస్ వండాలి అంటే మీడియం ఫ్లేమ్‌లోనే ఉండాలి. ఆ తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ బిర్యానీ దినుసులనేవి యాడ్ చేసుకోవాలి. సాజీరా, అనాస పువ్వు, 2 చెక్కలు, దాల్చిన చెక్క అండి. ఆ తర్వాత ఒక 3-4 లవంగాలు, వాటితో పాటు ఒక యాలకులుంటాయి కదండీ! అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నిలువుగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు కారం ఎంత తింటారో చూసి యాడ్ చేసుకోండి. ఎందుకంటే కొంతమంది కారం తక్కువగా తినేవాళ్ళు కూడా ఉంటారు కదా! అందుకనేసి. నేనైతే ఇక్కడ 6 పచ్చిమిరపకాయలను తీసుకున్నాను. అవిని నిలువుగా చీల్చి యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత 2 ఆనియన్స్‌ని తీసుకున్నాను. వాటిని కూడా నిలువుగా చీల్చి అందులో యాడ్ చేసేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత టమోటాని సన్నగా నిలువుగా తరిగి పెట్టుకోవాలండి. వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టమోటా కూడా బాగా మెదగాలండి. నేను టమోటాలైతే 2 తీసుకున్నానండి. ఇలా బాగా మంచిగా మెదిగినాయి కదండీ! ఆ తర్వాత పాత కుక్కర్ ఉంటే గనక నేనిక్కడ నార్మల్ రైస్‌తోనే చూపిస్తున్నాను కాబట్టి ఒక కప్పుకి 2 కప్పుల నీళ్ళైతే సరిపోతుంది. బాస్మతి బాస్మతి రైస్‌లో అయితే ఒక కప్పుకి 2.5 కప్పులు యాడ్ చేసుకోవాలి నీళ్ళనేవి. ఆ తర్వాత నీళ్ళు కొంచెం బాగా వేడెక్కుతుందో లేదో చూసుకోవాలండి. మంచిగా ఎసురు పెట్టే టైం ఎలా ఉంటుందో అలా అయితే వాటర్ అనేది బాగా బాయిల్ అవుతుంది. ఆ టైంలో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సాల్ట్ బదులు కల్లుప్పు యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఆ తర్వాత రైస్‌ని యాడ్ చేసుకోవాలండి. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. చాలా అస్సలు ఎటువంటి పొడిగా అవుతుందండి రైస్ అనేది. మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాం కాబట్టి రైస్ అనేది అస్సలు ముద్దగా అవ్వదు. ఆ తర్వాత ఇలా రైస్‌ని యాడ్ చేసుకున్న తర్వాత కలిపేసుకున్నాం కదా! ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత కసూరి మేతి ఉంటే కూడా కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవచ్చు. కసూరి మేతి యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఈ విధంగానే మనం ప్రిపేర్ చేస్తారండి. మన పెళ్ళిళ్ళలో అయినా, ఫంక్షన్‌లో అయినా ఈ విధంగానే ఈ రైస్‌ని ప్రిపేర్ చేస్తారు. ఇలా కుక్కర్ పెట్టిన తర్వాత ఒక 4 విజిల్స్ రానివ్వాలండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత రైస్ అనేది ఈ విధంగా పొడిగా ఉంటుంది. ఇప్పుడు రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. దానికి చికెన్ కర్రీ ఉండాలి కదా! ఇప్పుడు చికెన్ కర్రీ ప్రాసెస్‌ని అయితే స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి అందులో 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేశానండి. కడాయి పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్ అయితే యాడ్ చేశానండి. ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఆ తర్వాతనే నీట్‌గా కడిగి పెట్టుకున్న చికెన్‌ని అందులో యాడ్ చేసుకున్నాను. చికెన్ అయితే కేజీ ఉందండి. కేజీకి సరిపడేంతగా మెజర్‌మెంట్స్ అనేవి చెప్తాను. ఇలా కేజీ చికెన్ ఉంది కదా! అందులో చిటికెడు పసుపు, అలాగే రుచికి తగినంత సాల్ట్ అదేనండి కల్లుప్పు యాడ్ చేశాను. చెప్పానుగా కల్లుప్పు యాడ్ చేస్తే రుచి అనేది ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేయాలి. మూత పెట్టిన తర్వాత ఒక 15 మినిట్స్‌కి వాటర్ అంతా వచ్చేస్తుంది చికెన్‌లో నుంచి. ఆ వాటర్ వచ్చిన తర్వాత ఇంకిపోతూ ఉంటుంది. అలా వాటర్ వచ్చి తర్వాత ఇంకిపోతున్న టైంలోనే కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కారం అయితే మనం ఇంట్లో దంచి పెట్టుకున్న కారం అయితే గనక 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. అదే బయట కొన్న కారం అయితే 3.5 టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేసుకోవాలండి.
ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయిపోయిందండి. అలాగే 2 టమోటాలు తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నానండి. వాటిని కూడా యాడ్ చేశాను. వీడియో అయితే క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇలా టమోటా ముక్కలు కూడా యాడ్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేయాలండి. వాటరు చికెన్ మునిగేంత వరకు యాడ్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ మసాలాలైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను కసూరి మేతి, అలాగే వెల్లుల్లి, ఆ తర్వాత ధనియాల పౌడరు, గరం మసాలా, చికెన్ మసాలా వీటినన్నిటిని మంచిగా తీసేసుకున్నానండి. వాటితో పాటు కొంచెం కొత్తిమీర. వి ఇప్పుడు ఈ కొత్తిమీరతో పాటు ఈ మసాలాలన్నిటిని మంచిగా చేతితో కలిపేసుకుంటూనే ఆ తర్వాత ఈ చికెన్‌లోకైతే యాడ్ చేసుకోవాలండి. చూసారా వాటర్ అసలు చికెన్ మునిగేంత వరకు కూడా లేదండి. కొంచెం లైట్‌గా చికెన్ బయట కనిపించే విధంగానే వాటర్ యాడ్ చేసుకోవాలి. నిజానికి నేను ఇక్కడ వాటర్ ఒక మీడియం గ్లాస్ తోటి ముక్కాలు వంతు యాడ్ చేశానండి వాటరు. ఆ తర్వాత చికెన్ అంతా అయిపోయిందండి. ఇంకా ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత స్టవ్ బంద్ చేస్తే సరిపోతుంది. చూసారా? వేడి వేడిగా బగారా రైస్ అదేనండి మన పెళ్ళిలో పెట్టే ఈ నాన్ వెజ్ థాలీ అయితే తయారైంది. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి